ఏమన్నారు వాళ్ళు 89 దాని కింద ఒకటి స్పెషల్ సెక్షన్ 89 హెచ్ దాంట్లో 3466 పెట్టింది అన్నారు. తాత్కాలికము, అది టెంపరీ, నాట్ పర్మనెంట్ అగ్రిమెంట్. ఎవరైనా 1956 సెక్షన్ నెంబర్ 3 ప్రకారమే తాత్కాలిక. వీళ్ళు 1 సంవత్సరం ఓపిక పట్టిన 9 సార్లు ఎందుకు? ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే మీరు 1 సంవత్సరం ఎందుకు ఒప్పుకున్నారని అడుగుతలేము. అప్పుడు విభజన చట్టాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఎంతో ఎంతో సాహసోపేతంగా సోనియా గాంధీ గారు వారు చెప్తారు తలుపులు మూసి చేసిందంటే తెలంగాణ మీద ఎంత ప్రేమతో సాహసోపేతంగా అన్యాయం చేసిందని ఆంధ్ర వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి అక్కడ మాకు ఎవరు గెలవకుండా చేసినారు. అక్కడ పూర్తిగా అయినా కూడా ఇక్కడ టోటల్గా 36 వీళ్ళకు ఉన్నటువంటి దాంట్లో తాత్కాలికంగా పెట్టినారు. ఇట్ ఇస్ నాట్ పర్మనెంట్ అగ్రిమెంట్. మీరు 1 సంవత్సరం ఒప్పుకున్నారు, కంటిన్యూషన్ ఎందుకు ఒప్పుకున్నారు? ఒప్పుకోలేదు. ఎప్పుడు పోయినరు మీరు కోర్టుకు? ఏ సంవత్సరం పోయినరు? బిఫోర్ 18 ఎలక్షన్స్ పోయినరు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పోయినరు. అంతవరకు మీరు పోలే కదా. 3-4 సంవత్సరాలు సరే ఎదురు చూడవచ్చు. అప్పుడు అనేకమైన సమస్యలు ఉండే. కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా కాంగ్రెస్ పార్టీ ఎంత సహకరించింది? జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయన ప్రతి అంశంలో ఒక సోదరుడిలాగా వ్యవహరించి మీకు సహకరించబట్టి 5 సంవత్సరాల బైఫర్కేషన్లో తెలంగాణ ప్రభుత్వం అంతమాత్రం సక్సెస్ కావడంలో కాంగ్రెస్ పార్టీ సహకారం అనేది ప్రధానమైనటువంటి పాత్ర. మీరు ఈరోజు మన ముందున్నటువంటి అంశము మనం బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, మనమంతా తెలంగాణ ప్రజలం. మన నీటి హక్కులు కాపాడుకోవడం కోసం ఇవాళ ట్రిబ్యునల్ అక్కడ వింటున్నది. ఇవాళ కేఆర్బీ ఏదైతే ఇప్పుడు సమావేశం అవుతున్నదో ఈ జరుగుతున్న సందర్భాన్ని హైలైట్ చేసి దీన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి హరీష్ రావు గారు మాట్లాడే బదులు మీరు పోయి రిప్రజెంటేషన్ ఇవ్వరండి వాళ్ళకు. మీరు గవర్నమెంట్కి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి, అవేర్ చేయండి. వీళ్ళు నీళ్లు తీసుకుపోతుండ్రు, వీళ్ళు అంటే ఇప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేస్తేనే కదా వాళ్ళు వచ్చి వాదన వింటుంది. మొన్న హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఆపడానికి అక్కడ ప్రయత్నం మా అఫీషియల్స్ పై చేస్తున్న సందర్భంలో ఆ సందర్భాన్ని వీళ్ళు అదనుగా చేసుకొని వాడుకునే ప్రయత్నం కాకపోతే ఇవాళ మంత్రి గారు అటెండ్ అయ్యారు కదా ఆ మీటింగ్కు. ఈ సందర్భంలో మీరు దాన్ని మిస్గైడ్ చేయడానికి నీళ్ళని తీసుకుపోతుండ్రు అయిపోయినాయని రైతులను ఎంబెలు పెట్టడం ఎందుకు? నికర జలాలు మీరు మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు స్టాటిస్టిక్స్ తెప్పించుకొని చూడండి. అంతకుముందు ఇప్పుడు ఎంత వాటర్ పర్సంటేజ్ పోతుందో అంతకంటే ఎక్కువ పోయింది లాస్ట్ ఇయర్, అంతకుముందు సంవత్సరం. కాకపోతే ఏంటంటే సర్ఫ్లెస్ ఆఫ్ వర్షాలు ఉండడం వల్ల స్టాండర్డ్ వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏర్పడలేదు. ఈసారి కొద్దిగా వర్షాలు అటు తక్కువ ఉండడం వల్ల ఏర్పడ్డది. ఇప్పుడు 130 TMC మనకు కావాలి, 100 TMC ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి అఫీషియల్ మనకున్నటువంటి. ఏపీకి వాటర్ ఎంత మిగిలి వాళ్ళు 30 TMC ఉన్నదని 30 TMC వాళ్ళకి ఇప్పటికి ఇంకా పోవాల్సింది 9 TMC అంతే. 9 కానీ 30 కానీ ఏది ఉంది 9 TMC పోవాలి. మిగిలిపోయింది వాళ్ళు వాడుకోగా మిగిలింది 9 TMC పోవాలి. ఈ రోజుకు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ముచ్చుమర్రి నుంచి పోతిరెడ్డిపాడు నుంచి 1000 క్యూసెక్లు పోతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆపే ప్రయత్నమే కదా సార్, ఇది ఆపే ప్రయత్నం జరగారు. ఇప్పుడు ఆపే ప్రయత్నంలో భాగంగానే కదా ఇప్పుడు అఫీషియల్స్ మాట్లాడుతున్నారు. మంత్రి గారు ఆపే ప్రయత్నం కదా. తెలంగాణ అక్కడ ఉన్నది 100 TMCలే. నా కృష్ణ 100 TMC శ్రీశైలంలో ఒక 50 TMCల దాకా ఉన్నాయి సుమారుగా ఉన్నది. ఇక్కడ ఒక 50 TMC దాకా ఉన్నది. ఆ 100 TMCలు తెలంగాణకే రావాలి. రావాల్సినటువంటి తెలంగాణకి రావాల్సింది. ఇంకా ఆ దాని ప్రకారంగా కూడా 130 TMCలు రావాలి. ఇప్పటికాడు ఉన్నాయి 100 TMCలు. ఆ 100 TMCలో కూడా ఎప్పుడే కూడా మళ్ళీ ఇంకోటి ఏముంటదంటే దాంట్లో ప్రపోర్షనేట్ లాసెస్ కూడా ఉంటాయి. ఆ లాసెస్ కూడా మించి వాడుకున్నారు. నష్టాల్ని రావాల్సినటువంటి వరదలో ఓసారి అంచనా ఒకటి ఉంటుంది, రియలైజేషన్ ఒకటి ఉంటుంది. రియలైజేషన్తో సంబంధం లేకుండా ఆ వాటా ప్రకారంగా అంచనా ప్రకారంగానే ఇవాళ 657 TMCలని ఇప్పటికే తరలించకపోయినరు. 657 TMCలని ఇంకా 9 TMCలు పోవాలి వాళ్ళకి 666కు. ఇక తెలంగాణకు 130 TMCలు రావాలంటే తెలంగాణకి ఇంకా 130 రావాలి, కానీ రాలే. అక్కడ ఉన్నది 100 TMCలే. అంటే ఉన్న ప్రతి చుక్కని తెలంగాణ వాడుకున్నా కూడా తెలంగాణ 30 TMCలు నష్టపోయినట్టే కదా. దాన్ని ఆపమని చెప్తున్నాం. నేను ఏమంటే దాన్ని ఆపమని చెప్తున్నాం. ఏం కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీగా మేము బరాబర్గా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం.
అది జరుగుతుంది, చోద్యం చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో అక్కడ ఢిల్లీలో పోయి తన ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడి నిన్ననే జలవనరుల శాఖ మంత్రిని కలిసి చేసేటటువంటి వ్యవహారాలన్నీ చేసుకుంటా యథేచ్ఛగా ఆ వరద ప్రవాహం ఆగట్లేదు, పోతుంది. కానీ మీటింగ్ల పేరు మీద ఇంక ఇప్పటికి ఎప్పుడో జరగాల్సినటువంటి ఒత్తిడి ఇదంతా కూడా జరగకుండా అక్కడ మాత్రం ప్రవాహం పోతున్నది. ఈలోగా వాళ్ళు తీసుకుపోతున్నారు. తెలంగాణ ఇప్పటికీ తెలంగాణ నది పరివాహక ప్రాంతంలో పంటలు ఎండే పరిస్థితి వచ్చింది. వీళ్ళకి ఛాన్స్ లేదని చెప్పేసి ఇవాళ మేము చెప్తున్నాం. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన తక్షణమే ఆపాలే. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు కేంద్రంలో ఇవాళ మేము తెలంగాణ కోసం ఏదో ఉన్నామని చెప్పేసేటటువంటి బీజేపీ పార్టీ కూడా కేంద్రంలో ఇవాళ మీరు ఎందుకు ఇక్కడ తెలంగాణ బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, మాట్లాడారు, ఇంకెందుకు ఉల్టా ఏదో మాట్లాడుతుంటారు. కాబట్టి వాళ్ళ ఈ రెండు పార్టీలదే బాధ్యత. దాన్ని చెప్పండి, ఏదో కార్యాచరణ చెప్పండి. ఏం చేద్దామని చెప్పండి. ఒక్క నిమిషం జూమ్ లో మనతో మాట్లాడడానికి అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. ప్రకాష్ గారు నమస్కారం అండి.